క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులు, విశ్వాసులు, అలాగే ప్రతి దైవ జనులకు మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో పాస్టర్ ఏబెల్ నాయక్ గారు అలాగే కడవరి త్రిదూత వర్తమానము, చివరి హెచ్చరిక వర్తమానము, అలాగే బైబిల్లో ప్రకటన, అలాగే దానియేలు గురించి, అలాగే దాంట్లో ఉన్న సారాంశాన్ని చెప్పడానికి మీ మధ్యలో వస్తున్నారు. ఆయన అంత్యకాలంలో జీవించుచున్న ప్రతి భూజనులందరినీ, అలాగే ఈ యొక్క మూడు దూత వర్తమానము ప్రకటన 14:6 నుంచి 14 వరకు చూసినట్లయితే ఇక్కడ మూడు దూత వర్తమానం గురించి, ఈ యొక్క హెచ్చరిక వర్తమానము మీకు చెప్పడానికి, అలాగే దేవునికి సాతానుకు మధ్య జరిగే ఈ యొక్క మహా సంఘర్షణ గురించి ఈ యొక్క వర్తమానము ఇవ్వబోతున్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా విని దేవుని ఆశీస్సులు పొందాలని మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటానికి, అలాగే దేవుని యొక్క అమూల్యమైన వర్తమానమును అందించడానికి ప్రభువారు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మరి ముందున వాక్య భాగంలో వెళదాము. కళ్ళు మూసుకొని తల నుంచి మట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క అంత్యకాల త్రిదూత వర్తమానం కార్యక్రమమును ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వినిపించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వెనకొండి మరి ప్రోత్సహిస్తున్న వారిని, అలాగే కార్యక్రమం తిలకిస్తున్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ అంత్యకాలంలో ఈ ప్రవచన గ్రంథములో ఉంటున్న యొక్క సారాంశము, ఆఖరి అంత్యవర్తమానములు తీసుకొని ప్రభువా మరి అనేకులు నాయన సత్యమును గ్రహించి దేవా మీ యొక్క బైబిల్ ఆరాధనలోకి నడిపించబడటానికి సృష్టికర్తకే ఆరాధన చేయనట్లుగా మీ కృపను దయచేయమని వింటున్న బిడ్డల జీవితాల్లో మరి ఆ సమాధానమును తీసివేసి శాంతి సమాధానం దయచేయి. రక్షణ పొందక మారు మనిషి పొందుకుంటున్న వారు అనేకులు రక్షణ పొంది మారు మనిషి పొంది నిత్య రాజ్యానికి వారసులకు మీ కృపను దయచేయమని ఈ కార్యక్రమం నాయన తిరిగిస్తున్న ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రభు పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయమందు గడిచిన 2 వారాలలో మరి ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథమును గురించిన యొక్క సారాంశ భాగమును మనము తెలుసుకుంటూ ఉన్నాము. గడిచిన కాలములలో ధర్మశాస్త్రము, అలాగనే ఆజ్ఞలను, బైబిల్ విశ్రాంతి దినమును, వారంలో 7వ రోజున విశ్రాంతి దినమును, వారంలో మొదటి రోజు ఉంటున్న ఆదివారమును గురించి బైబిల్లో ఉంటున్న యొక్క అనేకమైన యొక్క రెఫరెన్స్ తీసి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అంత్యకాలంలో ఉంటున్న నీవు నేను మనము, దేవుని యొక్క 2వ రాకడకు ముందు ఉంటున్న నీవు నేను మనము, ఈ యొక్క సమయమందు దేవుడిచ్చిన దానియేలు ప్రకటన గ్రంథము ఈ యొక్క ప్రవచనాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడకు ముందు సాతానును దేవుని యొక్క సంఘమును ఏ రీతిగా మోసములో పడేస్తాడు, ఏ రీతిగా దేవుని యొక్క సంఘమును వాడు అబద్ధం యొక్క వాక్యములోకి, అబద్ధం యొక్క ఆరాధనలోకి, మోసములోకి తీసుకెళ్తాడన్న విషయాలు ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథం వివరించింది. అందుకని దేవుడు ఈ యొక్క క్రీస్తు మొదటి శతాబ్దంలో ఆఖరులో ప్రకటన గ్రంథం రాయటం అయిపోయింది. బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము తర్వాత ఇప్పుడు ఈ 1900 సంవత్సరాల కాలము దేవుడు తన సంఘానికి ఏ రీతిగా ఏమి చేయనే ఉంటున్నాడు, సంఘానికి ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్న విషయాలన్నీ కూడా దానియేలు ప్రకటన గ్రంథంలో దేవుడు అంత్యకాలంలో ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ అంత్యకాలంలో ఉంటున్న దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణలో అంతిమ విజయము దేవునిది, దేవుని యొక్క ప్రజలది. కనుక సాతానుడు అనేక రీతిలుగా నమ్మిన వారి సైతము మోసము చేసి, దేవుని యొక్క వాక్యమును గట్టిగా బలముగా పట్టుకుని ఉన్న వారి సైతము మోసము చేసి అనేకులను యొక్క ప్రజలను ఈడ్చుకొని అబద్ధపు ఆరాధనలోకి నిత్య నరకాన్ని తీసుకొని వెళుతున్నాడు. వారి యొక్క ఉద్దేశం ఒకటే, అనేకులను నిత్య నరకానికి, నాశనానికి, మరణానికి తీసుకుని వెళ్ళాలని, దేవుని దగ్గర ఎవరు వెళ్ళకూడదని సాతాను యొక్క అంతిమ నిర్ణయము. అందుకనే దేవుని యొక్క 2వ రాకడ చాలా శీఘ్రముగా వస్తూ ఉంది. సాతాను కూడా తన పని చాలా వేగముగా చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనము గడిచిన వారంలో చూస్తున్న రీతిగా మరి పట్టుగా 7 సంఘాలు, 7 బోర్లు, 7 ముద్దర్లు, అలాగే 7 తెగుళ్ళు గురించిన విషయాలు మనము తెలుసుకుందాం. దేవుని యొక్క 2వ రాకడకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తన సంఘమును తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడిన దేవుని యొక్క సంఘమును, సిద్ధపడిన వధువు సంఘమును, దేవుని యొక్క
ఆజ్ఞలను, దేవునందు విశ్వాసము కలిగి, ప్రభునందు విశ్వాసము కలిగి ఆయన కొరకు ఈ లోకములో జీవిస్తూ అలంకరించబడిన ఆ సంఘాన్ని తీసుకొని వెళుతున్నారు. అందుకనే మరి బైబిల్లో సంఘం యొక్క పాత్ర, సంఘము చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అయితే ఈనాడు ప్రపంచంలో వేల 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 సంఘాలు ఏర్పడినాయి. అయితే ఏ సంఘము కొరకు దేవుడు వస్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మరి క్రియలు కలిగిన యొక్క సంఘాన్ని దేవుడు తీసుకుని వెళతాడు, ఎలాంటి మరి సంఘానికి ఎలాంటి గుర్తింపులు లేక సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉండాలా అనేది ఈ యొక్క ప్రవచన గ్రంథాల్లో వివరించబడి ఉంది. కనుక ఆదిమ సంఘము ఏ రీతిగా ప్రార్థనలోను, వాక్యములోను, విశ్వాసములోను, ఆజ్ఞల్లోను ఏ రీతిగా వారు బలముగా మరి బ్రతుట క్రీస్తే చావైతే నాకు మేలు అన్నట్టుగా ఏ రీతిగా వారు ఉన్నారో, తరువాత ఈ సంఘం ఏమైతుందో మొదటి శతాబ్దం, రెండవ శతాబ్దం, మూడవ శతాబ్దం వచ్చేసరికి సంఘము భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మొదట భ్రష్టుత్వం సంభవిస్తేనే కానీ ఆ యొక్క పాప పురుషుడు బయలుపరచబడకపోవడం అని చెప్తుంది. కనుక మొదట సంఘము భ్రష్టు పట్టిపోవాలి. అంటే ఏంటి? అన్ని ఆచారాలు, అన్ని సిద్ధాంతాలు, అన్యుల యొక్క పద్ధతులు, ఆచారాలన్నీ కూడా ఈ క్రైస్తవ సంఘంలోకి అనగా దేవుని యొక్క పేరు చెప్పుకుంటున్న ఈ సంఘంలోకి వచ్చేసి దేవుని యొక్క సంఘాన్ని మరి గలిబిలి చేసి, తారుమారు చేసి, అన్ని కూడా కల్పితం చేసి దేవుని యొక్క సంఘము భ్రష్టుపోయేటట్టుగా ఆరాధన మార్చివేసి, ఆజ్ఞలు మార్చివేసి, పూర్తిగా దేవుని యొక్క క్రమాన్ని మార్చివేసి అన్ని ఆచారాల పద్ధతులు అన్ని కూడా క్రైస్తవ లోకంలో తీసుకొని వస్తున్నాయి. కనుక అదే రీతిగా ఈ భ్రష్టు పట్టిపోయిన ఈ సంఘాన్ని దేవుని యొక్క వాక్యానికి విరోధైన, క్రీస్తు విరోధైన, ధర్మ విరోధైన ఈ యొక్క క్రూర మృగము, సాతాన్ యొక్క ఏజెంట్ ఈ లోకంలో వాడు తన పని చేస్తూ దేవుని యొక్క సంఘాన్ని దేవునికి దూరం చేయటానికి, తిరిగి చెడిపోయిన, భ్రష్టు పట్టిపోయిన ఈ సంఘము అలాగుంటే దేవుడు రెండో రాకడకు వచ్చినప్పుడు ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళడు. కనుక దేవుడి యొక్క రెండో రాకడ ముందు సంఘము మరలా పూర్వ వైభవం తీసుకొని రావాలి. మరి పూర్వం ఉంటున్న యొక్క వైభవాన్ని తీసుకొని రావాలి. మరలా ప్రార్థన, వాక్యమెందును, సహవాసమందును, అలాగనే ఆజ్ఞలు గైకొంటేందును, దేవుని విశ్వాసం ఉంచుటేందును, దేవుని యొక్క సువార్త సమయం వెనక అసమయం వెనక ప్రకటించున్నట్లును, దేవుని యొక్క ఈ యొక్క బైబిల్లో చెప్తున్న ఈ సువార్త సకల జనులకు లోకమంతటా ప్రకటించబడినట్లుగా దేవుడు తిరిగి ఈ సంఘాన్ని మరలా అంత్యకాలములో లేవనెత్తుతాడు. ఆ సంఘం ఏంటో, ఆ సంఘం యొక్క కాల పరిస్థితులు అన్ని కూడా మనము క్రమముగా మనం అని తెలుసుకుందాము. ఈ రోజున మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంఘము, బైబిల్ చెప్తుంది స్త్రీ సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. కనుక సూర్యుని ధరించుకున్న స్త్రీ, అలాగే తెల్లని వస్త్రం వేసుకున్న స్త్రీ, అలాగే మరి స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం ఉంది. సంఘము మరి తెల్లగా లేక పరిశుద్ధముగా ఉండాలని, మరి ఎలాంటి యొక్క పాపము, ఆజ్ఞ అతిక్రమములు లేకుండా మరి దేవుని యందు విశ్వాసం ఉంచి 10 ఆజ్ఞలకు విధేయతలోకి నడిపించబడి దేవుని యొక్క చివరి ఆజ్ఞను, ఆఖరి యొక్క మాటలను లోకంలో చివరి దశలో తీసుకుని వెళ్ళటానికి నీవు నేను మనం సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క సంఘము మరి మొదటి 7 సంఘాలు మనం చూసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఈ యొక్క మొదటి సంఘాన్ని మనకి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము బైబిల్ మరి ప్రిఫరెన్స్ రాసుకోండి. 2వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, 17వ వచనం నుంచి మనం చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ 7 సంఘాల గురించి రాయబడి ఉంది. ఈ 7 సంఘాలు మరి ఇప్పుడునేక మరి 7 మరి బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత 7 కాలాల గురించి రాయబడి ఉంది. మొదటి సంఘము ఈ యొక్క ఎఫెసీ సంఘముల గురించి రాయబడిన కాలము క్రీస్తు శకము 31 తర్వాత మరి 100వ శతాబ్దంలో ఎఫెసీ సంఘాన్ని గురించిన వివరణ ఉంటుంది. ఇది అపోస్తుల యొక్క కాలములుగా వివరించబడింది. అపోస్తుల కాలములు, మొదటి శతాబ్దంలో అపోస్తులు దేవుని యొక్క మరి రాజ్య సువార్తను ప్రకటించడానికి, క్రీస్తుని గురించి లోకములో ప్రకటించడానికి, సంఘాన్ని స్థాపించడానికి వారు అన్నిటిని కూడా సమస్తాన్ని వారు విడిచిపెట్టేశారు. సమస్తాన్ని కోల్పోయారు. వాళ్ళు సమస్తాన్ని మానివేశారు, దేవుని కొరకే జీవించారు. అందుకనే మొదటి 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, దయచేసి బైబిల్ ఉన్నది తెలిసి సహాయం చేయండి. చెప్పేసి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ మనం చూస్తే ఆదిమ సంఘము
వారు చివరి వరకు మరణము వచ్చేంత వరకు వారు దేవుని కొరకు వారు నమ్మకముగా ఉన్నారు. వారు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన దేవుని, నమ్మిన వాక్యము కొరకు వారు మరి నమ్మకముగా ఉన్నారు. దేవుడు అదే చెప్తున్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. కనుక ఆదిమ సంఘము, అపోస్తలులు వారు నమ్మిన దాన్ని, వారు విన్నదాన్ని, కన్నదాన్ని, చూచిన దాన్ని వారు తూచా తప్పకుండా చెప్పారు. చాలా మంది చెప్పారు, ఇదిగో ఈ బోధ మీరు చేయొద్దు, ఈ వాక్యం మీరు ప్రకటించవద్దు అని చెప్పారు. అయితే వాళ్ళు చెప్పారు, మేము మీ మాట వినుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టమని చెప్పారు. మీ మాట వినుట శ్రేష్టమా, దేవుని యొక్క మాటలు వినుట శ్రేష్టమా అని చెప్పినప్పుడు వారు దేవుని యొక్క మాటే వింటామని చెప్పారు. వారు బోధించవద్దు, ప్రకటించవద్దు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానలేమని చెప్పారు. కొరడా దెబ్బలు కొట్టారు, జైల్లో వేశారు, శ్రమల పాలు చేశారు, మరి తరివేశారు, మరి కొట్టారు. అన్ని చేసినా కూడా వారు చివరి మరణం వరకు, అది అపోస్తలులను మనం చూసినప్పుడు మరి 12 మంది శిష్యులు అందరూ కూడా హతసాక్షులైనట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఎఫెసు సంఘము చాలా దేవుని కొరకు బలముగా నిలబడిన సంఘముగా మనం చూస్తుంటున్నాం. ఈ సంఘము దేవుని కొరకు ఎలాగా నిలబడి ఉన్నాయంటే మరణం వరకు, చివరి వరకు, అంతం వరకు వారు నమ్మకముగా ఉన్నారు. కనుక దేవుడు కోరుకునేది మనలో నమ్మకము. నీ నమ్మకము, నీ విశ్వాసం ఎంతగా ఉన్నది దేవుని పట్ల, దేవుని యొక్క పని దేవుడు మీ చేతికి అప్పగించినప్పుడు మరి మరణం వరకు, నీ తుది శ్వాస వరకు నువ్వు నమ్మకముగా ఉండాలి. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఆయన నీకు బహుమానాలు ఇస్తాడు, జీవ కిరీటము ఇస్తాడు. ఇది మొదటి శతాబ్దము. ఇప్పుడు మన 2000 సంవత్సరాలు దాటి సంవత్సరాలు మనం ఉన్నాం. మొదటి శతాబ్దంలో మరి అపొస్తలుల కాలములుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కాలములో వారు మరి ఈ లోకంలో ఉన్న వాటిని చూడకుండా పై ఉన్న వాటిని చూశారు. రెండోది చూస్తున్నాం స్వర్ణ ఎఫెసు పత్రిక మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు మనం చూస్తాము. ఇది అపోస్తలుల కాలము అయిపోయిన తరువాత ఇక్కడ మనకి హతసాక్షుల కాలంలో మనం చూస్తున్నాం. వారు నమ్మిన సిద్ధాంతము, నమ్మిన దేవుని కొరకు నిలబడినప్పుడు వారు హతసాక్షులయ్యారు. 313 వరకు, 100 నుంచి 313 వరకు ఇది 2వ సంఘము, ఇది స్మరణ సంఘము. ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు నమ్మిన దేవుని కొరకు నిలబడినప్పుడు వారు హతసాక్షులైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ 2వ వాక్యాన్ని మనం చదువుదాం. 2:8 నుంచి 11 వరకు. స్వర్ణలో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. ఈ యొక్క 2వ సంఘమును చూస్తే మరి అప్పటికే దేవుని యొక్క విరోధమైన యొక్క ప్రభుత్వము, దేవునికి విరోధమైన అన్య రోము యొక్క సామ్రాజ్యము పరిపాలన కాలములలో సంఘము దినాభివృద్ధి చెందుతుంది. 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వచ్చేసరికి సంఘము విస్తరించినప్పుడు సాతానుడు కూడా చెలరేగిపోయాడు. దేవుని యొక్క సంఘాన్ని నాశనం చేయాలి, పాడు చేయాలి, పతనం చేయాలి, దేవుని యొక్క సువార్తను వ్యాపింప చేయకుండా ఉండాలని సాతానుడు విష ప్రయత్నం చేశాడు. దాంట్లో దేవుని యొక్క ప్రజలు హతసాక్షులైపోయారు. రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో కొన్ని లక్షల మందిని వారు పట్టున పెట్టుకున్నారు, సజీవ దహనం చేశారు. అనేక రీతిలుగా వారిని హింసించి బాధ పెట్టినట్టుగా మనము సంఘ చరిత్రలో చూస్తున్నాము. కనుక ఈ 2వ సంఘము దేవుని యొక్క బిడలంటిన వారు, నమ్మిన వారు హతసాక్షులైన మరణమైనా సరే వారు లెక్క చేయకుండా క్రీస్తు కొరకు వారు మరి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి దేవుని కొరకు మన సంఘము నిలబడేటట్టుగా ఉండాలి. 3వది మనం చూస్తుంటే మరి 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ప్రకటన 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చూస్తే ఇక్కడ పెర్గము సంఘం చూస్తున్నాం. ఇది 313 సంవత్సరం కాలం నాటి నుంచి 538 వరకు, ఇది 3వ శతాబ్ద కాలం. ఇది రాజ్య సంబంధము. 457 నుంచి 538 మధ్య కాలంలో రోమా సామ్రాజ్యము, అంటే ముందు బబిలోను,
బబిలోన్ తర్వాత మాద్య పారసిక రాజ్యము, మాదా పారసిక రాజ్యం తర్వాత గ్రీకు రాజ్యము, గ్రీకు రాజ్యం తర్వాత లోకం అంతటి పరిపాలన చేసిన 4వ సామ్రాజ్యము మరి మా యొక్క రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యాన్ని ఎవరు జయించలేదు, కానీ రోమా సామ్రాజ్యము 10 రాజ్యాలుగా విడిపోవటం జరిగింది. ఈ 10 రాజ్యాలుగా విడిపోయిన ఈ యొక్క రాజ్యాలను రాజ్య సంబంధము లేక కాన్స్టెంట్ కాలంగా మనము ఈ సంఘాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘ కాలంలోనే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తప్పుడు బోధలు వచ్చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరి అడ్డమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. తప్పుడు బోధలు సంఘములో క్రమక్రమేణా ఒక్కొక్క శతాబ్దం వెళుతున్న కొలది సంఘంలో అనేకమైన తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు నమ్మకాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు తీసుకుని వచ్చాడు సాతానుడు చాలా కుయుక్తిపరుడుగా మనం చూస్తుంటున్నాం. తీసుకొని వచ్చి సంఘంలో అబద్ధ బోధలు తీసుకొచ్చాడు. క్రీస్తుకము 4వ శతాబ్దం నుంచి ఒక్కొక్క రీతిగా కాన్స్టంటే అనేకమైన క్రైస్తవులను చంపిన ఇతను క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుడు అవుతున్న ఇతను 321 మార్చి 7వ తారీఖున లయోడియా అనే కాన్ఫరెన్స్ లో ఇతను ఒక ప్రతిపాదన చేస్తాడు. అయ్యలారా, ఇప్పుడు నేను క్రైస్తవుని అయిపోయాను, మీరు కూడా క్రైస్తవులు అవ్వండి అని చక్రవర్తి చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు అంటారు, మేము క్రైస్తవులు అవుతాము. ఎవరు వాళ్ళు? అందరూ కూడా అన్యులంటున్న రోమిలంటున్న అన్యులు. వీరు సూర్య ఆరాధకులు చేసేవారు, సూర్యుని ఆరాధన చేసేవారు, సూర్యుని దేవుడుగా ఆరాధన చేసేవారు. అందుకనే బైబిల్ రాసిన కాలానికి వారాలకు పేర్లు లేవు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అని ఉంటుంది. కానీ బైబిల్ రాసిన కాలానికి వారాలకు పేర్లు లేవు. అయితే వీరేక హాయంలో తరువాత కాలంలో వారాలకు పేర్లు పెట్టేసి వారానికి పేర్లు పెట్టారు. పైన ఉన్న నవగ్రహాలు 7 గ్రహాలు తీసుకొచ్చేసి పెద్ద గ్రహమైన సూర్య గ్రహాన్ని సూర్యుని మరి సన్ డే సూర్యుని రోజు ఆదివారం పెట్టేశారు. తర్వాత చంద్రుడు రోజు, తర్వాత మంగళ బుధుడు గ్రహం, గురుగ్రహం, సురుగ్రహం, శనిగ్రహం, ఈ పైన ఉన్న గ్రహాల నుంచి 7 గ్రహాలు తీసుకొచ్చి 7 రోజులకు పేర్లు పెట్టేశారు. అయితే వీరు సూర్యారాధకులు కనుక వీళ్ళు సూర్య ఆరాధన చేస్తారు కనుక సూర్యారాధకులు వీళ్ళు క్రైస్తవులకు రావటానికి ఎప్పుడు దాకా 321 దాకా బైబిల్ ఆరాధన 7వ దినము విశ్రాంతి దినము శనివారమే ఉండేది. చూస్తే మనం ఆది కాడి నుంచి ప్రకటన కింద 1వ శతాబ్దం వరకు ఎక్కడ కూడా దేవుని యొక్క 10 ఆజ్ఞలు కానీ 10 ఆజ్ఞలు ఉంటున్న 7వ దిన విశ్రాంతి దినము కానీ ఎక్కడ మారలేదు. మారినట్టుగా ఒక్క వాక్యం చూపించండి, కానీ ఎవరు చూపించలేరు. దేవుడు ఎక్కడ కూడా మార్చలేదు, ఎక్కడ కూడా కొట్టివేయలేదు, ఎక్కడ కూడా తీసివేయలేదు. కానీ వీళ్ళు తీసేశారు చరిత్రలో. తర్వాత మన సంఘ చరిత్రలో చూస్తే, చర్చి హిస్టరీలో చూస్తే వీళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా బయటపడుతుంది. వీళ్ళు చేశారు మార్పులు, వీళ్ళు చేశారు చేర్పులు. ఎలా చేశారు? దేవుడు ముందే చెప్పాడు. మరి క్రీస్తుపురం 600 శతాబ్దంలోనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు చెప్పాడు, ఒక రాజు వస్తాడు, ఒక రాజ్యం వస్తుంది, లోకమంతటిని పరిపాలన చేయ రాజ్యం వస్తుంది, నా ఆజ్ఞలు మార్చివేస్తుంది, నా సమయాన్ని కూడా మార్చివేస్తుంది అని దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే మరి 321 మార్చి 7వ తారీఖున వీళ్ళు ప్రతిపాదించిన మీరు క్రైస్తవులోకి రావటానికి, అన్యులైన రోమిలు క్రైస్తవులకు రావటానికి వాళ్ళు సూర్య ఆరాధన చేస్తారు కనుక సూర్య ఆరాధన రోజైన ఆదివారము మరి ఆరాధన రోజుగా పెట్టమని వాళ్ళు ప్రతిపాదించారు. మొట్టమొదటిగా 321 మార్చి 7వ తారీఖున లయోడి అనే కాన్ఫరెన్స్ లో. తర్వాత వారు ఇంకొక ప్రతిపాదన తీసుకుని వచ్చారు. ఇదిగో డిసెంబర్ 25న మా సూర్య దేవుడు అంటే తమ్మోజు యొక్క ఆరాధన ఆ యొక్క పుట్టినరోజు కనుక ఆ రోజున మాకు క్రిస్మస్ ఆరాధనగా పెట్టు, మరి క్రిస్మస్ పండగగా పెట్టు, పుట్టినరోజు పండగ పెట్టమంటే మరి నిజంగా చూస్తే ఈ లోకంలో ఉంటున్న క్రైస్తవులందరికీ తెలుసు డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టలేదని. చరిత్రలో ఆయన పుట్టిన రోజు, డేటు, తారీఖు ఎవరికి తెలియదు.
కానీ డిసెంబర్ 25న ప్రపంచమంతా కూడా బ్రహ్మాండంగా మరి క్రిస్మస్ ఆరాధనలు చేస్తున్నారు. ప్రపంచం అంతటా కూడా మరి సండే ఆరాధన చేస్తున్నారు. ఈ రెండు చేయడానికి బైబిల్ మరి మూల వాక్యము ఆధారము లేదు. కానీ ఏదైతే మరి చరిత్రలో దేవుడు ముందుగా చెప్పి ఉన్నాడో ప్రవచన గ్రంథంలో, అదే రీతిగా మరి బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం రాసి అయిపోయిన తర్వాత మరి క్రీస్తు శకము 400వ శతాబ్దంలో 400వ శతాబ్దం ప్రారంభంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఆయన ప్రతిపాదించినట్టుగా చర్చ హిస్టరీలో ఉంది. తర్వాత 538లో మరి అన్ని యొక్క రోమీలు క్రైస్తవులు అయిపోయిన తర్వాత వారిని క్రైస్తవులు నడిపించడానికి మరి వారి యొక్క ప్రభుత్వ పరిపాలన చేయడానికి 538లో రోమన్ క్యాథలిక్ చర్చ్ పోపు ఈ ప్రపంచం అంతటిని రాజ్యాధికారము మతాధికారము చేయటానికి మొట్టమొదటిగా ఆయన మరి పరిపాలన చేస్తున్నట్టుగా మనం చరిత్రలో చూస్తాము. చూశారా ప్రియులారా, దేవుని యొక్క తప్పుడు బోధలు, తప్పుడు ఆరాధనలు, తప్పుడు సిద్ధాంతాలు వస్తాయని యేసుప్రభువు ముందుగానే చెప్పాడు. ఆయన ఇదిగో మీరు మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములను నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తారు, నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తారు. నేను ఒక పద్ధతిని పెట్టాను, నేను ఒక క్రమాన్ని పెట్టాను, నేను ఒక మార్గాన్ని పెట్టాను. ఆరాధన చేశారు, ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి నేను చెప్పాను. కానీ ఇదిగో మీరు వ్యర్థముగా నన్ను ఆరాధన చేస్తారు, మీరు మనుషులు కల్పించు పద్ధతులను తీసుకొస్తారంటే 4వ శతాబ్దంలో మనుషులు కల్పించే పద్ధతులను తీసుకుని వచ్చేసారు. మనుషుల యొక్క ఆచారాలు వచ్చేసింది, అన్య సిద్ధాంతాలు వచ్చేసింది, అన్య పండుగలు వచ్చేసి ఈ రోజున ప్రపంచమంతా కూడా బ్రహ్మాండంగా చేసేటట్టుగా పెట్టారు. కానీ నువ్వు ఏదైతే ఆచారం చేస్తున్నావో, నువ్వు ఏదైతే ఆరాధన చేస్తున్నావో దానికి బైబిల్ పునాది ఉండాలి. నువ్వు నమ్మే నమ్మకానికి, నువ్వు చేసే ఆచారానికి బైబిల్ పునాది లేకుండా నువ్వు చేస్తే అది దేవునికి సంబంధమైనది కాదు ప్రియులారా. కనుక అనేకమైన తప్పుడు ఏ రీతిగా మరి బాలాకు నేర్పిన బిలాము బోధలు ఏ రీతిగా వచ్చినాయో అదే రీతిగా ఈ రోజున క్రైస్తవ లోకంలో సాతానుడు అబద్ధ బోధలు, అబద్ధ సిద్ధాంతాలు వచ్చేస్తున్నాయి. యేసుప్రభువు ముందే చెప్పాడు, నా రాకడకు ముందు అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ యొక్క మరి ప్రవక్తలు వస్తారు, వచ్చి నమ్మిన వారి సైతం మోసం చేస్తారని. ఈ రోజున బైబిల్ యొక్క పునాది లేకుండా, వారు బైబిల్ యొక్క ఆధారం లేకుండా వారు చేసి ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసినా, ఎన్ని ఏవో చేసినా కూడా, మాయమంత్రాలు చేసినా కూడా, కానీ బైబిల్ చెప్తున్న యొక్క వాక్య ప్రకారంగా వారి జీవితం లేకపోతే, వాక్య ప్రకారంగా వారికి ఆరాధన లేకపోతే వారికి మరి వారు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం చూస్తుంటున్నాం. బైబిల్ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును గనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. పరలోకానికి మనల్ని ప్రవేశించకుండా, పరలోక రాజ్యంలోనికి వెళ్లకుండా అడ్డుకట్టగా మనకి వేరు చేసేది ఒకటే, అదేంటంటే పాపము, ఆజ్ఞ అతిక్రమము. మరి దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్నారంటే ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలే లేవు, ధర్మశాస్త్రమే లేదు, అది లేదు ఇది లేదని చెప్పేసి బాగా చేస్తుంటున్నారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. యేసుప్రభువు చెప్పాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్నాను, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనమని చెప్పాడు. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా కొత్త నిబంధనలో మళ్ళా 10 ఆజ్ఞలను మరలా జ్ఞాపకం చేశాడు. చూసారా, దేవుడు ఎక్కడ కూడా మార్పు లేని వాడు కనుక తన ఆజ్ఞలు మారవు, తన ఆరాధన మారదు, తన యొక్క వాక్యము ఎప్పుడు మారదు. ఆకాశం భూమి గతించి పోయినా పోతాయి కానీ నా ఆజ్ఞలు మారవని చెప్పాడు. అయితే చాలా మంది మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూద్దాం. ఈ సమయంలో చాలా మంది మేము యేసుప్రభువుని నమ్ముకుంటే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోయినట్టే, డైరెక్ట్ గా మనకు టికెట్ దొరికినట్టే అని చెప్తూ మాట్లాడుతున్నారు, అని బాధ చేస్తున్నారు. నువ్వు యేసుప్రభువు నమ్మితే చాలు, ఇక టికెట్ తీసుకొని నువ్వు డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళినట్టు అంటున్నారు. కానీ ఇక్కడ మనం చూడండి, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనినెడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు. చాలా మంది మేము ఎరిగాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, గుడికి వెళుతున్నాం, చందాలు ఇస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, మరి అవి చేస్తున్నా ఈ చేస్తున్నా చెప్తున్నారు. ఆయన ఎరుగున్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞల గై కొనవాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యము లేదు. కనుక నిత్య నరకము, మరి నిత్య నాశనం ఎవరికే అంటే ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో మరి అబద్ధికులను, నరహంతకులను అందరూ కూడా అగ్ని గంధకముల మండు గుండములో
పడేస్తాడు, దేవుడు పడేస్తాడు. కానీ జాగ్రత్త సుమ, దేవుని యొక్క బిడ్డ వెంటనే నీవు నేను మనము ఎలాంటి ఆరాధనలో ఉంటున్నాం, ఎలాంటి ఆరాధన క్రమంలో నడిపించబడుతున్నాం అనేక విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క పెరిగే సంఘమును మనం చూసినప్పుడు అనేకమైన తప్పుడు ఆరాధనలు కాన్స్టంటినోపుల్ ద్వారా, రోమన్ యొక్క మరి ప్రజల ద్వారా, అన్ని రోమన్లు వీరు క్రైస్తవ మతంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అన్ని వచ్చేసింది. కానీ తర్వాత మనం చూస్తున్నాం తుయతైర సంఘాన్ని మనం చూస్తున్నాం. రెండో అధ్యాయము 18 నుంచి 29 వచనాల వరకు వాక్యం అంతా చూసినప్పుడు తుయతైర సంఘమును గురించి మనం చూస్తున్నాం. ఈ తుయతైర సంఘము కాలము మధ్యకాలం, అంటే ఇప్పుడు మనం 2000 సంవత్సరం పైబడిలో ఉన్నాం. మొదటి శతాబ్దం 100 సంవత్సరం, మధ్యకాలం అంటే 1000 మధ్యకాల సమయంలో మరి ఏం జరిగింది? మధ్యకాల సమయంలో మరి పోపుల యొక్క పరిపాలన కాలం మనం చూస్తున్నాం. పోపుల యొక్క పరిపాలన కాలంలో మరి సంఘమును, దేవుని యొక్క వాక్యాన్ని వారు బయటకు తీసుకురాలేదు. బైబిల్ని, పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటిని కూడా వారు మరి దాచిపెట్టేశారు, వారు మరుగు చేశారు. వారు వాక్యాన్ని తీసుకుని వచ్చారు, వారి ఆరాధన తీసుకుని వచ్చారు, వారి సిద్ధాంతాలు తీసుకుని వచ్చారు, వారి నమ్మకాలు తీసుకుని వచ్చేసి ప్రపంచమంతా కూడా వారు ఆ యొక్క నమ్మకాన్ని తీసుకుని వచ్చేసి ప్రపంచమంతా కూడా దాన్ని వ్యాపింప చేయడానికి మరి వాళ్ళు పూనుకున్నారు. దేవుని బిడ్డ, ఇప్పుడు మనము దేవుని, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసిన నమ్మకాలు బైబిల్ పునాదులుగా ఉంటే దేవుడు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిత్య రాజ్యం తీసుకెళ్తాడు. కనుక నువ్వు నన్ను నమ్మి నా వాక్యం కొరకు నువ్వు మరి అంతం వరకు నమ్మకముగా ఉండమంటున్నాడు. అలాంటి నమ్మకముగా ఉండే బిడ్డలుగా మనం చూద్దాం. మొదటి మిగతా మరి వాక్యముల మిగతా సంఘముల గురించి వచ్చే వారం మనం తెలుసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన 7 సంఘ కాలాల గురించి మేము చూస్తున్నాం తండ్రి. ఒక్కొక్క సంఘ కాలంలో దేవుని యొక్క ప్రజలు, నిన్ను నమ్మిన బిడ్డలు ప్రభువా ఎలాంటి శ్రమలు పొందారు, ఎలాంటి హతసాక్షులు అయ్యారు. అలాగనే సంఘంలో ఎలాంటి అబద్ధ బోధలు, అబద్ధం యొక్క ఆచారాలు, అబద్ధం యొక్క అన్య పండుగలు తీసుకొని వచ్చి మా క్రైస్తవ లోకంలో పెట్టేశారు నాయన. దాన్ని మేము చేసేటట్టుగా చేశారు ప్రభువా. అలాంటి కాకుండా నాయన మా నమ్మకాలు, మా సిద్ధాంతాలు, మా ఆచారాలు, మా భక్తి ప్రభువా మీ వాక్యానికి అనుగుణంగా వాక్యం యొక్క పునాది మీద కట్టబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ఇంతవరకు బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియ సహోదరులందరినీ వారి సమస్యల నుంచి, వారి వ్యాధి బాధల నుంచి, వారి కష్టమస్ల నుంచి మీరు తప్పించండి. ప్రతి కుటుంబం, ప్రతి ఆత్మ రక్షించబడి ప్రభువు యేసుక్రీస్తును నమ్ముకొని మారు మనసు పొంది నిత్య రాజ్యానికి వారసులకు మీ కృపను దయచే ప్రభువా. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన మీ బిడ్డలు మీరు దీవించండి. అలాగే నేను అనుకుని ప్రార్థన చేసి సహకరిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఈ యొక్క కార్యక్రమం వచ్చే వారము ఇదే ఛానల్ మీద మళ్ళీ మనం కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించబడును గాక. ఆమేన్.